అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఈ యొక్క గిరి ప్రదర్శనకు సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇప్పటికే భక్తులు తండోపతండాలుగా వచ్చారు. ఈ యొక్క గిరి ప్రదర్శనలో కూడా పాల్గొని ఈ యొక్క ఏదైతే ఆ యొక్క కార్తీక పౌర్ణమి కావచ్చు ఇవన్నీ కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అయితే గిరి ప్రదర్శనకి అయితే దాదాపుగా 3 లక్షల మంది ఈ యొక్క భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో ఇక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 2 డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు ముఖ్యంగా మొత్తం 8 మంది సిఐలు అలాగే దాదాపుగా 700 మంది పైగా అయితే పోలీసు సిబ్బందితో 2 రోప్ పార్టీలతో అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తొక్కిసలాట్లు కూడా జరగకుండా భారీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అంతేకాకుండా ఏదైతే విజయవాడ విశాఖపట్నం వెళ్ళి జాతీయ రహదారిపై కూడా పూర్తిగా అక్కడ బెండపూడి నుంచి అయితే ఇక్కడ వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే ఈ యొక్క గిరి ప్రదర్శనకి పాల్గొన్నటువంటి భక్తులతో పాటు భారీ ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా తలెత్తకుండా ట్రాఫిక్ని పూర్తిగా ఇటువైపు అయితే పట్టణం అన్నవరం లోపలికి ఎటువంటి భారీ వాహనాలను కూడా అనుమతించడం లేదు. మనం చూడొచ్చు మరో పక్కన 216 ఏదైతే నేషనల్ 16 జాతీయ రహదారిపై కూడా ఇక్కడ పోలీసులు డిఎస్పీ స్థాయి అధికారితో పాటు మొత్తం అందరూ కూడా ఇక్కడ భారీగా మొత్తం ట్రాఫిక్ని అయితే డైవర్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ భారీగా ఏదైతే ఒక పక్కన భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. అధిక సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా రోడ్డు పైన ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పూర్తిగా ట్రాఫిక్ అయితే ఇటువైపుకి అయితే మళ్లించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరో పక్కన ఇక్కడ భారీ ఎత్తున వస్తున్నటువంటి వాహనాలను కూడా ఇటువైపు విశాఖపట్నం నుంచి ఇటువైపు అయితే దారి మళ్లిస్తున్నారు. అలాగే పెద్దాపురం డిఎస్పీతో పాటు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇప్పటికే అన్నవరం అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు గారు ఉన్నారు. ట్రాఫిక్ని ఏ విధంగా మళ్లించారో మాట్లాడే ప్రతిసారి చెప్పండి, ఇక్కడ ఎటువంటి గిరి ప్రదర్శనకి ఎటువంటి ఏర్పాటు చేయడం జరిగింది? సరే, కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణమూర్తి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గిరి ప్రదర్శన జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అనుకున్న విధంగా అంటే భక్తులు ఎక్కువగానే వచ్చింది. స్పందన బాగుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంతవరకు 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. స్టాఫ్ టోటల్గా ఒక అడిషనల్ ఎస్పీ గారు, 2 డిఎస్పీలు, అలాగే ఒక 10 ఇన్స్పెక్టర్స్, 20 సబ్ ఇన్స్పెక్టర్, టోటల్ ఒక 300 దాకా బందోబస్తు చేసుకున్నాం. ఇదంతా కూడా మా ఎస్పీ గారు, కాకినాడ ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్నీ కూడా చేసుకున్నాం. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ పెట్టుకున్నాం, డ్రోన్స్ పెట్టుకున్నాం, కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాం. ఈ రకంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం. దేవస్థానం వారు కానీ అలాగే మిగిలిన రెవెన్యూ సైడ్ నుంచి కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుని ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు గిరి ప్రదక్షిణ ఉండే అవకాశం ఉందండి? మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఉదయం పల్లకి సేవ, మధ్యాహ్నం రథయాత్ర. నాకు తెలిసి ఈవినింగ్ అయ్యేసరికి 8-9 వరకు కూడా ఈ ఏదైతే ఉత్సవం ఉందో ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఎప్పుడు గుడుల వద్ద కొంచెం తోపురాట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అటువంటి జరగకుండా మీరు ఎటువంటి చర్యలు అదనంగా తీసుకోవడం జరిగిందండి? అంటే పూర్తిగా ప్రతిదీ కూడా మైన్యూట్గా ప్లాన్ చేయడం జరిగిందండి. పైన అయితే కొండ మీద బ్యారికేడ్లు అవి పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ కూడా పెట్రోలింగ్ వెహికల్స్, తర్వాత డైవర్షన్స్ ఇవన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసుకున్నాము. ఎటువంటి ఇబ్బంది లేదు. రోప్ పార్టీలు కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకొస్తున్నారు. అక్కడ రథం జరిగేటప్పుడు బాగా జనం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రథం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు? రోప్ పార్టీలు ఒక రకం చెప్పాలంటే 3 అంచెల వ్యవస్థగా ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి ఇన్నర్గా దేవస్థాన సెక్యూరిటీ ఉన్నారు, ఆ పైన ఎస్డిఆర్ఎఫ్ ఉన్నారు, ఆ పైన పోలీస్ సంబంధించిన స్పెషల్ సెక్యూరిటీ ఉన్నారు. ఇది కాకుండా లోకల్ రెగ్యులర్ పోలీసు మిగిలిన ఏర్పాట్లు చేసుకున్నాం. ఇది ఆ పరిస్థితి. డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు మొత్తం అందరూ కూడా ఈ యొక్క ఏదైతే ట్రాఫిక్ని మళ్లించే కార్యక్రమంలో కూడా పాల్గొని అలాగే పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక పక్కన వాహనదారులకు, ఒక పక్కన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏదైతే జాతీయ రహదారి నేషనల్ జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారిపై కూడా భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసినటువంటి పోలీసుల ప్రొడక్షన్తో పూర్తిగా ట్రాఫిక్ని అయితే 1 కిలోమీటర్న్నర వరకు కూడా మళ్లించి ఇటువైపు అయితే ఎటువంటి వాహనం కూడా రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఉదయం పల్లకి సేవతో మొదలైనటువంటి ఈ యొక్క గిరి ప్రదర్శన, అలాగే మధ్యాహ్నం కూడా 2:30 ప్రాంతానికి ఈ యొక్క రథోత్సవం కూడా మొదలవుతుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు మధ్య అయితే ఈ యొక్క గిరి ప్రదర్శనతో పాటు ఇక్కడైతే ఈ యొక్క కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు అయితే అన్నవరం వద్ద అయితే చేస్తున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తామని అలాగే పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, అన్నవరం. లోకల్ టు గ్లోబల్.
న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.